లోకేష్ సీఎం అవుతానంటే పవన్ కళ్యాణ్ ఆపుతాడా? బీజేపీ ఆపుతదా? తెలుగుదేశంలో ఎవరు ఆపుతారు? చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదిస్తారు, భువనేశ్వర్ గారు ఆశీర్వదిస్తారు, బ్రాహ్మణి గారు అభినందనలు చెప్తారు, దేవాంశు నాన్నకి కంగ్రాట్స్ చెప్తాడు. అదే సందర్భంలో నందమూరి కుటుంబం సంతోషిస్తుంది. నందమూరి బాలకృష్ణ వాళ్ళ మాంగారే కాబట్టి ఇంకొంచెం ఆస్వాదిస్తారు. ఇదంతా జరిగేది. కాబట్టి వాళ్ళ కుటుంబ పరంగా ఎట్లాంటి అబ్జెక్షన్స్ లేవు. ఇక నెక్స్ట్ జనసేన, పవన్ కళ్యాణ్‌కి ఏం అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం ఆయనకుంటది. ఆయన ఎవరు గదిలిచ్చేవాళ్ళు లేరు. ఈవెన్ జనసేన ఏమి లోకేష్‌ని తప్పుపట్టట్లేదు. లోకేష్‌ని ఇంకా పవన్ కళ్యాణ్ పదే పదే అభినందిస్తూ ఆయన క్రెడెన్షియల్స్‌ని పొగుడుతా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకోటి 15 ఏళ్ళు కలిసి ఉండాలంటే ఉట్టి చంద్రబాబు 15 ఏళ్ళు ఉండడానికి ప్రజలు కూడా అంగీకరించరు, తెలుగుదేశం కూడా అంగీకరించదు. కాబట్టి లోకేష్ ప్రభుత్వాన్ని తీసుకోవడానికి, ఆయన ముఖ్యమంత్రి కావడానికి పవన్‌కి అభ్యంతరం లేదు. భారతీయ జనతా పార్టీకి అసలు ఇందులో సంబంధమే లేదు. ఎవరిని ముఖ్యమంత్రిని పెట్టుకోవాలో తెలుగుదేశం ఇష్టం. ఇంకోటి పోనీ ఏమైనా తగ్గుతుంది సంఖ్య అని కూడా 164లో 134 ఏళ్ళకే ఉంది. కావాల్సింది ఎంత 175లో 90 ఉంటే సరిపోతుంది. కానీ ఇక్కడ 89 ఉంటే సరిపోతుంది. ఏకంగా 134 పైన తెలుగుదేశానికి ఉంది. ఇంకేం బాధ? కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. కానీ అయినా కూడా బాధ్యతాయుతంగా ప్రతి జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ పరిధి అంటే ఇప్పుడు 28 జిల్లాలు, 28 జిల్లాల వాళ్ళని ఒక్కొక్క జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి వాళ్ళతో లంచ్ చేస్తూ, డిన్నర్ చేస్తూ, వాళ్ళందరినీ కన్విన్స్ చేస్తూ అధికార మార్పిడి అన్నది బాధ్యతాయుతంగా జరిగేలా చూసుకుంటున్నారు లోకేష్.